ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. ఇలా చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని అన్నారు. 2018లో రోజుకు 975 కిలోల నెయ్యి ఎందుకు వాడారని ప్రశ్నించారు. నెయ్యిలో కల్తీ లేదని సీబీఐ, సిట్, వైసీపీకి సంబంధం లేదని చెప్పిందని గుర్తు చేశారు. శివుని మెడలో పామును ఏమి చేయాలో అది చేస్తానని చంద్రబాబు మాట్లాడటం బాధాకరమని అన్నారు భూమన. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం. సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? నా చితికి కొట్టి చంపేస్తారా అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? ఈయన ఎన్డీడీబీలో రిపోర్ట్లు చూసి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిపినారని నేను చెప్పినాను. లేనిపోని సమస్యలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారంటండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? మీరు చేసింది తప్పు అనే విషయం సుప్రీంకోర్టే కదా ఆక్షేపించింది. మీరు అలా మాట్లాడకూడదు అని మందలించింది కూడా సుప్రీంకోర్టే కదా. మరి లేనిపోని సమస్యలు సృష్టించడానికి అని అంటారే. మీరు సుప్రీంకోర్టు అంటే లెక్కలే. దేన్ని కూడా మీరు చెప్పేటువంటి మాట దేవుడు నా చేత పలికిస్తున్నాడు అని మీరు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇంత దారుణంగా మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేసిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిబిఐ, సిట్ అందులో ఏ రకమైనటువంటి ఆవు కొవ్వు, పంది కొవ్వు లేదు అని తేల్చినారు. తేల్చటమే కాకుండా దీనికి వైసీపీ నాయకులకు ఏ సంబంధము లేదని చెప్పినారు. ఇన్ని చేసిన తర్వాత, చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఇన్ని రోజులు గమ్మున్నే ఉన్నా, అందువల్ల ఇప్పుడు మాట్లాడకుండా ఉండే ప్రసక్తి లేదు తమ్ముళ్ళు అని మళ్లీ తప్పుడు ప్రచారం ఎత్తుకున్నారు. మీరు తప్పుడు ప్రచారం ఎత్తుకుంటే ఈ కల్తీ నెయ్యి అన్నదాని మూలాలు మీ హెరిటేజ్ లోనో ఇందాపూర్ లో ఉన్నటువంటి మీకు సంబంధంలోనూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మేము ఆపము అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.